మనం తప్పు చేశాం. భారతీయ జనతా పార్టీతో 2024లోనే మనం అలయన్స్ లో పోయి ఉండాలి ఎలక్షన్స్. ప్రతి బిల్లుకి మనం సపోర్ట్ చేశాం రాజ్యసభలో, పార్లమెంటులో. 5 సంవత్సరాలు మోడీ గారు ఏం చేయమంటే ఏం చెప్తే అది మనం చేశాం. చివరకు మనం దూరం అయిపోయినాం, మనం నష్టపోయినాం. ఇప్పుడు కేంద్రంలో మోదీ గారు అధికారంలోకి రావడానికి గల కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీల బలం. అఫ్కోర్స్ బీహార్లో ఉన్న వాటిని కూడా కలుపుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీ స్థానాలు కనుక లేకపోతే మోదీ గారి ప్రభుత్వం లేదు. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో లేదా వైసీపీతో పొత్తు పెట్టుకొని ఉన్నట్టయితే ఇప్పుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ చెప్పినట్టుగా అప్పుడేమయ్యేది? బీజేపీ కూడా పోయేది. ఏది ఇక్కడ కాదండి, కేంద్రంలో కూడా పోయేది. అప్పుడు పరిస్థితి ఏమయ్యేది? ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో కింగ్ మేకర్, అది ఎవరైనా చేయడానికి స్కోప్ ఉండేది. అప్పుడు ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. సో వైసీపీ పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండేది అర్థం చేసుకోండి.